మన ఆత్మ దేవునికి కావాలి. అసలు గొడవ వచ్చింది ఆత్మకాడ. సాతానుకు దేవునికి వచ్చిన గొడవే ఆత్మకాడ. నా ఆత్మని చేతికి అప్పగించున్నాను అంటాడు దావీదు భక్తుడు. అట్నే అంటాడు, యేసుప్రభువు కూడా అట్నే అంటాడు. అందుకొరకే దావీదు అంటే దేవునికి బాగా ఇష్టం. నా ఆత్మని చేతికి అప్పగించుతున్నాను అంటాడు. 34 కీర్తనలో 31, 34 దేవుని యొక్క వాక్యంలో రాసి ఉంటుంది. 31, 5వ వచనం. నా ఆత్మని చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. అంటే ఈయన కూడా శిరవలో ఉన్నాడా? మరి ఈయన కూడా కొసపానంతో ఉన్నాడా? సాతాను నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చేది ఎందుకో తెలుసా? నీ ఆత్మను నా ఆత్మను దొంగిలించడం కొరకే. దొంగిలించడం ఎట్లా తీసుకుపోతాడు గారు? తప్పు చేసినావు అనుకో, వాక్యానికి భిన్నంగా దేవునితో కనెక్షన్ లేకుండా ఏదైనా పని చేసినావు అనుకో, అదే పాపం అంటే. దేవుని దగ్గర విచారించకుండా చేసే పనే పాపం అంటే. నువ్వు కొత్త పాప ప్రోగ్రాంలో పాల్పొందితేనే పాపం అనుకుంటున్నావా? కాదు. యెషయా గ్రంథం 35 మొదటి వచనంలో ఇలా రాసి ఉంటది, లోబడని పిల్లలకు శ్రమ యెహోవాకిదే. లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపం కొచ్చుకున్నట్లుగా వారు నన్ను అడుగుతే ఆలోచన చేదురు, నా ఆత్మని వింపని సంధి చేదురు అంటాడు. యెహోవాకిదే. లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపం కొచ్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేదురు. ఆత్మ నియమింపని సంధి చేసుకుంటారు. అంతే. ఆత్మ నియమింపని సంధి చేసే వాళ్ళందరూ పాపం చేసినట్టే. నువ్వేరే కొత్త పాప ప్రోగ్రాంలు పాల్పొందనక్కర్లేదు. దేవుని దగ్గర విచారణ చేయకుండా చేసే ప్రతి పని పాపమే. ఇప్పుడు నువ్వు దేవుని దగ్గర విచారణ చేయకుండా సొప్పుదని వచ్చానుకో, పాపమే. దేవుని దగ్గర విచారించకుండా మీ ఇంట్లో కూడిక పెట్టిననుకో, పాపమే. దేవుని దగ్గర విచారించకుండా నేను గద్దించిననుకో, పాపమే. దేవుని దగ్గర విచారణ చేయకుండా నీకు సహాయం చేసిననుకో, పాపమే. దేవుని దగ్గర విచారించకుండా ఏది చేసినా అది పాపమే. పాపం అంటే ఒక మంచి పని చేయాలని తెలిసి చేయకపోవడం కూడా పాపమే. విచారించకుండా చేసేది కూడా పాపమే. సహాయం కోరుకు దేవుని దగ్గర విచారించకుండా దేవునికి ఇష్టమైన మనుషుల దగ్గర పోవడం కూడా పాపమే. ఇప్పుడు చదవండి యెషయా గ్రంథం 32 1-2 వచనాలు. ఇది 31 కదా, 32 పక్కనే ఉంటది కదా, అటు ఇటు తిరుగుతుంది.